హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ముందుగా పొయ్యికి గిన్నెకి బొట్లు పెట్టుకోవాలి. గిన్నెలో పాలు వేసుకొని మరిగించుకోవాలి. మూడు సార్లు పాలు పొంగాలి. ఇది చూసారు కదా, ఇది మొదటిసారి, ఇది రెండవసారి, ఇది మూడవసారి. పాలు 3 సార్లు పొంగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. 3 సార్లు బియ్యం వేసుకోవాలి. నేను మా మమ్మీ బియ్యం వేసాం. ఇదిగోండి, మా అమ్మ 3 సార్లు వేసింది. దాని తర్వాత నేను 3 సార్లు వేసాను. బియ్యం బాగా ఉడకాలి. దాని తర్వాత బెల్లం వేసుకొని కలుపుకోవాలి. చెరుకుతో కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనకి పొంగల్ రెడీ అయిపోయింది. 7 జిల్లేడాకులు తీసుకొని దానిపైన గంధం కుంకం బట్లు పెట్టుకోవాలి. 7 జిల్లేడాకులు ప్లేట్లో నీట్గా సర్దుకొని దానిపైన దీపంకి గంధం కుంకం బొట్లు పెట్టుకోవాలి. 7 చిక్కుడుకాయలతో అగరబత్తి స్టిక్స్తో రథం చేశాను. దానిపైన బొట్లు పెట్టుకోవాలి. ప్రసాదం పీట్లు అన్నీ తీసుకొని తులసమ్మ దగ్గరికి డాప్పైకి వెళ్ళాం. మా ఆంటీ గారు ఈ ముగ్గు వేశారు, రథం ముగ్గు. మేము చేసిన రథం పీట పైన పెట్టుకొని పూలతో అలంకరించాం. ప్రసాదం చేసుకున్నాం. 7 చిక్కడాకులలో ప్రసాదం రేగుపళ్ళను సూర్యనారాయణ మూర్తికి ప్రసాదంగా సమర్పించాం. తులసమ్మకి పళ్ళు రేగిపళ్ళు పొంగలి ప్రసాదంగా పెట్టుకున్నాం. గణపతిని పూజించి బెల్లం నైవేద్యంగా పెట్టాం. స్వామివారికి దీపారాధన చేశాం. ఓం హ్రీం శ్రీం గుణసూర్య ఆదిత్య శ్రీయాయ నమః. 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 ఓం హ్రీం శ్రీం గుణసూర్య ఆదిత్య శ్రీయాయ నమః.
ఇలా మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.